ప్రజాపక్షం పార్టీ అధ్యక్షులు కుత్తా లక్ష్మిరెడ్డి రైతుల తరపున రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల వారికి వినతి ఏమంటే, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. రైతులందరూ ఖరీఫ్ సీజన్లో నాటు వేసేదానికి కానీ ఇతరతర పంటలు వేసేదానికి కూడా సమాయత్తమవుతున్నారు. రైతులకు సంబంధించి వారికి కావాల్సిన రుణాలు, కాంప్లెక్స్ ఎరువులు, ఇతరత సౌకర్యాలను కలెక్టర్లు చూడాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉంది. అయితే ప్రభుత్వం ఏటికా ఏటు కాంప్లెక్స్ ఎరువులు పెంచుకుంటూ పోతుంది. 2023లో 1435 1450 రూపాయలు ఉంటే నేడు 2025లో అది 1950 రూపాయలు పోయింది. అలాగే 316లు 1250 2023 ఉంటే ఇప్పుడు 1600 అయింది. ఈ విధంగా ప్రతి బస్తా మీద కాంప్లెక్స్ ఎరువుల మీద 500 రూపాయలు ప్రభుత్వం పెంచడం జరిగింది. సో అన్ని ఖర్చులు పోను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక ప్రభుత్వ చిరుద్యోగికి నెలకు 50,000 రూపాయలు జీతం వస్తే సంవత్సరానికి 6 లక్షల రూపాయలు అతను తీసుకుంటున్నాడు. మరి 5 ఎకరాలు ఉన్న రైతు పొలం పండిస్తే ఎకరాకు కేవలం అన్ని ఖర్చులు పోను 20,000 రూపాయలు కూడా మిగలడం లేదు. ఈ లెక్కన 5 ఎకరాలు పంట పండిస్తే అతనికి వచ్చే సంవత్సర ఆదాయము 1,00,000 రూపాయలు అయితే ఆ 1,00,000 రూపాయల్లోనే తన కుటుంబ ఖర్చులు, పిల్లలకు విద్య, వైద్యము, అన్ని సౌకర్యాలు సమకూర్చవలసిన అవసరం ఉంది. సో ఆ విధంగా ఒక 5 ఎకరాల పొలం ఉన్న రైతు ఒక చిన్న చిరుద్యోగి కన్నా అధ్వాన పరిస్థితులు నేడు ఉన్నాయి. సో ఆ చివరగా రైతు పండించిన ధరకు లాభసాటి మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించడం లేదు. సో ఇన్ని పరిస్థితుల్లో కూడా రైతులు కష్టపడి దేశానికి అన్నదాతలుగా మిగులుతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రజాపక్షం పార్టీ తరఫున మేము కలెక్టర్ల గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిందప్ప అది